హాయ్ ఫ్రెండ్స్, ఇది బనానా కేక్. గోధుమ పిండి, రాగి పిండి, అరటిపళ్ళు, అలాగే బెల్లం కలిపిన మిశ్రమం అన్నమాట. కొంచెం అంతా బొంబాయి రవ్వ కూడా కలుపుకోవాలి, ఒక 2 స్పూన్స్. మనము పూర్తిగా గోధుమ పిండి, రాగి పిండి వాడాం కాబట్టి ఒక 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ బొంబాయి రవ్వ వేసుకుంటే మనకి లోపలంతా కూడా మెత్తగా లేకుండా మనకి రవ్వ రవ్వలాగా తగులుతూ చాలా బాగుంటుంది. బనానాస్ బాగా పండినవి తీసుకున్నాను నేను. 2 బనానాస్ అయితే తీసుకున్నాను. ఇంకా 1/2 కప్పు బెల్లం, ఇక 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు రాగి పిండి, 2-3 స్పూన్స్ బొంబాయి రవ్వ. తర్వాత కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్, యాలక్కాయ పౌడర్ ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. కొంచెం అంత పాలు, 1/2 కప్పు పాలు, 1/2 కప్పులో కొంచెం తక్కువ పెరుగు, చిటికెడు సాల్ట్, అలాగే ఇది వచ్చేసి కేక్ చేయాలంటే ఈ పొడి తప్పకుండా ఉండాలి, బేకింగ్ పౌడర్. ఈ పొడి మనకి 36 రూపీస్లో వచ్చేస్తుంది. కనీసం 1/2 స్పూన్ అన్న పడాలి బేకింగ్ పౌడర్. ఇది కేక్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. కనీసం 1/2 స్పూను, మన క్వాంటిటీని బట్టి 3/4 స్పూన్ అయినా వేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 స్పూను, చిటికెడు 1/2 స్పూన్ సరిపోతుంది సోడా ఉప్పు అనేది వేసుకోవాలి. చిటికెడంతా సాల్ట్ వేసుకోవాలి. కొంచెమంతా సాల్ట్ పడితేనే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఎక్కడో చప్పదనంగా ఉంటుంది అనమాట. పూర్తిగా బెల్లం అలాంటివి వేస్తే కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా అదేవిధంగా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకొని బాగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇట్లా ఒకటే డైరెక్షన్లో, మళ్ళీ ఇలా కలిపి మళ్ళీ వెనక్కి తిరిగి ఇటు కలిపి అలా కలపకూడదు. ఎప్పుడైనా సరే ఒకటే డైరెక్షన్లో ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 1/2 గంట నానబెట్టుకోవాలి. తర్వాత ఈలోగా రైస్ కుక్కర్ కానీ, కుక్కర్ ఉంటుంది కదా, విజిల్ తీసేసి పెట్టుకోవాలి. ఒక బౌల్ అయితే పెట్టుకోవాలి. ఇంకా ఇదంతా వేడవుతుంది. ఇది వేడయ్యే సమయంలో ఇది నానిపోతూ ఉంటుంది. ఈలోగా మనం బటర్ పేపర్ తీసుకోవాలి ఒక గిన్నెలో. ఆ బటర్ పేపర్ ఎలా తయారు చేయాలంటే మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ లేకపోతే మన పిల్లల బుక్స్ ఉంటాయి కదా, వైట్ పేపర్స్, ఓన్లీ వైట్ పేపర్స్ మాత్రమే, రాసిన పేపర్లు కాదు, ఓన్లీ వైట్ పేపర్కి ఆయిల్ రాసుకోవాలి. 2 సైడ్స్ కూడా రాసి ఒక 5 మినిట్స్ పక్కన పెడితే ఆ పేపర్ అంతా కూడా ఆయిల్ పీల్ చేస్తుంది. ఈజీగా మనం బటర్ పేపర్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంకా గిన్నెలో డస్టింగ్ చేసుకోవాలి. ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే గోధుమ పిండి కొంచెం అంతా నెయ్యి కానీ ఆయిల్ కానీ గిన్నెకి రాసి గోధుమ పిండి చల్లుకోవాలి. లేకపోతే కింద అడుగంటిద్ది. లేకపోతే మనం తయారు చేసుకున్న బటర్ పేపర్ ఉంది కదా, ఆ బటర్ పేపరు వేసుకొని ఇక ఆ గిన్నెలో వేసుకొని ఎటువంటి ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా, ఎంత లేదన్నా కొంచెం ఫ్లేమ్ కొంచెం ఎక్కువ పెట్టి 1/2 అవర్ పాటు, మరీ ఎక్కువ పెట్టకూడదు, మాడి కూర్చుంటుంది, మీడియం పెట్టేసి ఒక 1/2 అవర్ పాటు బేక్ చేయాలి. తర్వాత చూసుకోవాలి. మనకి ఒక పుల్ల కానీ కత్తి కానీ దించితే పిండి అనేది టచ్ కాకుండా ఉండాలి, అంటకుండా ఉండాలి. అప్పుడు మనకి కేకు బాగా ఉడికినట్టు లెక్క. దాన్ని వెంటనే ఆఫ్ చేయాలి. ఒకవేళ మరి పచ్చిగా అనిపించిన ఆ పిండి పుల్లకు కానీ కత్తికి కానీ లేకపోతే స్పూన్కి కానీ అంటితే మరలా ఒక 10 మినిట్స్ పాటు మనం బేక్ చేసుకోవాలి. తర్వాత తీస్తే ఉంటుంది బనానా కేకు. ఇది ఉడికిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే ఇది నానుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ప్రొసీజర్ పూర్తి వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.